హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది ఎంసెట్ రాసిన విద్యార్థులు అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, అందరూ కూడా ఆల్మోస్ట్ 2 months నుంచి కూడా చాలా టెన్షన్ పడతా ఉన్నది. దేనికి అంటే అసలు ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఏదైతే ఉందో, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడుతున్నారు. ఎందుకు అసలు ఇంత డిలే చేస్తున్నారు అనే దానికి కూడా రీజన్స్ అయితే క్లారిటీగా ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు కూడా మనకి. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ రోజు అయితే ఈనాడు పేపర్ లో క్లియర్ చేయడం జరిగింది. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకే ఒక రీజన్ మనకి క్లియర్ కట్ గా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. ఏంటి అంటే కాలేజీ తాలూకా ఫీజెస్ అయితే ఫైనల్ అవ్వలేదని చెప్పి. సో ఇంతకు ముందు మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఏవైతే కాలేజీ తాలూకా ఫీజు ఉందో వాటిని రెడ్యూస్ చేసి ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో చేంజ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయినట్టు తెలిసింది. దానికంటూ ఒక కమిటీని వేసి ప్రతి కాలేజీలు కూడా ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ కూడా చేశారు. సో ఆ ఇన్స్పెక్షన్స్ చేసి వాటికంటూ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి ఫెసిలిటీస్ బేస్ చేసుకుని ఫీ స్ట్రక్చర్ అనేది ఫైనల్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫీ స్ట్రక్చర్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది అనమాట. బట్ ఇప్పటిదాకా అది ఫైనల్ అయితే అవ్వలేదు. బట్ మనకి ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే ఆ ఫీ స్ట్రక్చర్, ఆ కమిటీ ఏదైతే మనకి సబ్మిట్ చేసిందో ఆ ఫీ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఏదైతే పాత ఫీ స్ట్రక్చర్ ఉందో అదే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ పాత ఫీ స్ట్రక్చర్ బేస్ చేసుకుని అయితే ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ ఎంత పడుతుంది, అదే ఈ కొత్త ఫీజులు బేస్ చేసుకుని అయితే రీఎంబర్స్మెంట్ ఎంత పడుతుంది అనేది అయితే మొత్తం అంతా కూడా అనాలిసిస్ చేసి దాని తర్వాత ఫైనల్ ఫీ షెడ్యూల్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాన్ని బేసిస్ చేసుకొని మనకి ఏపీ ఎంసెట్ వెబ్సైట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వాటి తాలూకా ఫీ స్ట్రక్చర్ మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతే మనకి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ తాలూకా నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ అండి. సో దీని వల్ల మెయిన్లీ డిలే అవుతుంది. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏదైతే ఫీజు ఉందో కాలేజ్ తాలూకా ఫీజు ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు. సో దానివల్ల ఈ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఏదైతే ఉందో డిలే చేయడం జరుగుతుంది. బట్ ఇప్పటికి కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అసలు ఎప్పటికి రిలీజ్ చేస్తారనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పటికే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months అకాడమిక్ ఇయర్ మనకి క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ జనవరి నుంచి ఒకవేళ స్టార్ట్ చేసుకున్నా సరే మే, జూన్ కల్లా క్లోజ్ చేయాలంటే 2 సెమిస్టర్స్ చాలా కష్టం. ఎందుకంటే అంత సిలబస్ ఇంత తక్కువ స్పాన్ లో అయితే క్లోజ్ చేయలేరు. సో ఒక 1 year వేస్ట్ అయిపోయింది అనవసరంగా అని చెప్పి స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అండ్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేయలేక ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం డిగ్రీలో జాయిన్ అయిపోవడం, లేదంటే వేరే స్టేట్స్ కి వెళ్ళిపోయి అక్కడ వేరే ఏదైనా కాలేజ్ లో జాయిన్ అవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మిగిలిన స్టేట్స్ లోని ఆల్రెడీ క్లాసెస్ అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుంటే టీఎస్ ఎంసెట్ ఏదైతే ఉందో దాని కౌన్సిలింగ్ అయిపోయి, వెబ్ ఆప్షన్స్ అయిపోయి, కాలేజ్ అలాట్మెంట్స్ వచ్చేసి క్లాసెస్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఏపీ ఎంసెట్ మాత్రం ఇప్పటికొచ్చి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ షెడ్యూల్ రిలీజ్ చేయట్లేదు. చాలా చాలా నిర్లక్ష్యం వహిస్తుందా గవర్నమెంట్ అని కొన్ని డౌట్స్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఏవైతే మనకి నెంబర్స్ ఇచ్చారో వెబ్సైట్స్ లో ఆ నెంబర్స్ నుంచి కూడా సరైన రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా రేపు రిలీజ్ చేస్తాం, ఎల్లుండి రిలీజ్ చేస్తాం అని చెప్తున్నారు. లేదంటే వెబ్సైట్ లో పెడతాం మీరే చూసుకోండి అని చెప్తున్నారు తప్పితే ఒక క్లారిటీ అయితే ఎవరు ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏదైనా చిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అసలు దేని వల్ల ఈ డిలేస్ జరుగుతున్నాయి అండ్ టెంటేటివ్ గా ఎప్పటికీ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఉండొచ్చు, ఎప్పటికీ ఫీజు ఫైనల్ అవుతుంది క్లారిటీ ఇచ్చినట్టయితే చాలా వరకు బాగుంటుంది. తల్లిదండ్రులు అందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. విద్యార్థులందరూ కూడా చాలా చాలా నిరాశ చెంది ఉన్నారు. ఎందుకంటే ఎంత డిలే అవ్వడం ఇప్పటిదాకా అసలు ఎంసెట్ హిస్టరీలోనే లేదండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అక్టోబర్ లో, నవంబర్ 2nd or 3rd వీక్ లో రిలీజ్ చేస్తానన్న నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్ ఎంట్రీకి డిసెంబర్ 3rd వీక్ లో మనం ఎంటర్ అయిపోయాము. బట్ ఇప్పటికి కూడా రాలేదు అంటే నిజంగా అసలు ఏమనుకుంటున్నారు అనేది క్లారిటీ అయితే లేదు. స్టూడెంట్స్ అయితే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారండి. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేక దిక్కు చూడని స్థితిలో స్టూడెంట్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో త్వరగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని అతి త్వరలో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో స్టూడెంట్స్ ఎవరు టెన్షన్ పడకండి. ఏవైతే ఈ ఫీజెస్ ఉన్నాయో ఈ ఫీజెస్ ఫైనలైజ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి మనం వెయిట్ చేద్దాము. మోస్ట్ ప్రాబ్లీ ఒక 1 or 2 weeks లో మొత్తం ప్రొసీజర్ అంతా క్లోజ్ అయిపోయి ఏఐసిటి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ మంత్ ఎండ్ కల్లా ఎలాగైనా సరే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరం కూడా ఆశిద్దాం.